మన నర్సంపేట పట్టణంలోని ఈరోజు ఎంసీహెచ్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడికి పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి. అక్కడ ఉన్న పేషెంట్స్ వాళ్ళ పిల్లలకు కనీసం రక్త పరీక్ష చేపిద్దామన్నా కానీ ఇక్కడ వాల్యూస్ కరెక్ట్ రాకుండా, ఇక్కడ రిపోర్ట్స్ కరెక్ట్ రాకుండా, ప్రైవేట్ ల్యాబ్స్కి వాళ్ళ పిల్లలకి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు మాకు కాల్ చేస్తే ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా నర్సంపేట పట్టణంలో మరి అన్ని మండలాల వారికి ఉపయోగపడే విధంగా నేషనల్ హెల్త్ స్కీమ్ నుంచి 68 కోట్ల రూపాయలను నరేంద్ర మోడీ గారు నర్సంపేట మెడికల్ కాలేజ్ కోసం పెద్ద ఆసుపత్రి కోసం పంపిస్తే ఇక్కడ నర్సంపేటలో ఉన్న ఇక్కడ ఈ పాత దవాఖానా కావచ్చు, దీన్ని ఎంసీహెచ్ బ్లాక్గా మార్చిండు. ఇక్కడ పిల్లల పీడియాట్రిక్ డిపార్ట్మెంట్లో రక్త పరీక్షలు కావచ్చు, ఇక్కడ ఉన్న శానిటేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, అక్కడ ఉన్న శానిటేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ ఒక్క ఎంప్లాయీ ఒక్కరిద్దరు తప్పితే ఎంప్లాయీసే లేకుండా అయిపోయింది నర్సంపేట హాస్పిటల్ పరిస్థితి. అధ్వానమైన పరిస్థితిలోకి ఈనాడు పాత దవాఖానా కావచ్చు, ఇప్పుడు అక్కడ కొత్త దవాఖానా మెడికల్ కాలేజ్ కావచ్చు, ఎక్కడ కూడా స్టాఫ్ లేరు, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లేదు, శానిటేషన్ డిపార్ట్మెంట్ లేదు. మరి కనీసం ల్యాబ్లో రక్త పరీక్షలు చేపిద్దామంటే కూడా ఇక్కడ పాజిటివ్ అయితే అక్కడ నెగిటివ్, ఇక్కడ నెగిటివ్ అయితే అక్కడ పాజిటివ్. అధ్వానమైన పరిస్థితుల్లోకి నర్సంపేట ఆరోగ్య వ్యవస్థ అనేది ఇక్కడ దవాఖానాల పరిస్థితి మారిపోయింది. మరి చిన్న చిటికెన వేలు ఇరిగినా ఈనాడు ఎక్స్రే తీసేటందుకు నర్సంపేట ప్రజానీకం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఆరోగ్య శాఖ మంత్రి గారు దీన్ని 2 కళ్ళు తెరుచుకొని వినాలి, 2 చెవులతోటి వినాలి, 2 కళ్ళు తెరుచుకొని చూడాలి. చిన్న చిటికెన వేలు ఇరిగితే నర్సంపేట ప్రభుత్వ దవాఖానాల ఎక్స్రే తీసేటందుకు ఎక్స్రే మిషన్ లేదండి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తీరు. మరి ఇక్కడి శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు, మీరు ఇక్కడ పాత ఆసుపత్రి గురించి కానీ, అక్కడ ఉన్న కొత్త ఆసుపత్రి గురించి కానీ మీరు ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి ఈనాడు భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. 68 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ కింద పంపిస్తే కనీసం 5 లక్షల రూపాయలు పెట్టి అక్కడ మెయిన్ రోడ్ నుంచి హాస్పిటల్ గేట్ వరకు రోడ్ వేసే దిక్కు లేదండి ఈనాడు. మరి ఎక్కడెక్కడనో అవసరం లేని కాడ రోడ్ల మీద రోడ్లను గీకి రోడ్లు వేస్తున్నారు. మీరు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పాకాలు మన రోడ్డు అశోక్ నగరం వెళ్ళే రోడ్డు దగ్గర నుంచి హాస్పిటల్ గేట్ వరకు ఒక చిన్న సీసీ రోడ్డు కానీ, ఒక చిన్న బీటీ రోడ్డు కానీ ఎందుకు వేయట్లేదు? ఇది మాధవరెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరొక విషయం, మరి రేవంత్ రెడ్డి గారు నర్సంపేటకు వస్తానని చెప్పి హుటాహుటిన దాని ఎదురుగా మీటింగ్ పెట్టిండు కదా, మరి అక్కడ మట్టి పోసి కంకర పోసి ఆనాడు సాఫ్ చేసిండు. మరి మీకు రేవంత్ రెడ్డి గారు నర్సంపేటకు వస్తానని ఉన్న దాని మీద శ్రద్ధ, ఈనాడు ప్రజలకు ఉపయోగపడే దవాఖానా మీద కానీ, మొన్న వర్షాకాలంలో ఘోరమైన పరిస్థితులు పడ్డారు అందరూ పేషెంట్స్. చిన్న వర్షం పడితే కూడా కాలుకు బురదంటుంది, ఆ దవాఖానా పోతలేరు. చిన్న 5 లక్షల రూపాయల రోడ్ అండి అది. మరి హాస్పిటల్ లోపలికి పోతే చిన్న అపెండిసైటిస్ సర్జరీ, చిన్న కడుపు నొప్పి లేస్తుందని అపెండిసైటిస్ సర్జరీకి పోతే ఇయాటి వరకు బ్లేడు పెట్టి కోసి 4 కుట్లేసిన బాపతి పోలేదు. చిన్న సర్జరీ అయినా, ఆఖరికి ఒక కంతి ఏర్పడ్డా, ఆఖరికి చిటికనేల మీద కొస్త ఏలు ఇరిగినా ఎంజీఎంకు రెఫర్ చేసి ఎంజీఎంకు పంపిస్తాను తప్పితే ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఒక్క సర్జరీ జరగలేదు అంత పెద్ద దవాఖానాల. మరి ఇక్కడ ఉన్న పాత దవాఖానాల అధ్వానమైన పరిస్థితులు, మంచి నీళ్ళకు దిక్కులేదు మొన్నటిదాకా. ఇప్పుడు 2 ప్లాంట్లు పెట్టిళ్ళు మేము చాలా డిమాండ్ చేస్తే, మరి నీళ్ళ బోర్ మోటార్కు దిక్కులేదు. ఆడైతే బోర్ మోటార్కి ఇంకా ఈ 2 హాస్పిటళ్లకు నోడల్ ఆఫీసర్ కలెక్టర్ గారు కాబట్టి కలెక్టర్ మేడంను మేము మరొక్కసారి గుర్తు చేస్తున్నాము. మీరు ఈ 2 దవాఖానాల మీద రివ్యూ మీటింగ్ పెట్టుకోండి మేడం, పెట్టుకొని ఇక్కడ ఏం అవసరాలు ఉన్నాయి, అక్కడ ఏం అవసరాలు ఉన్నాయి. శానిటేషన్ డిపార్ట్మెంట్లో ఇంత పెద్ద దవాఖానాల 2-3, సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో 2, అక్కడ అంత పెద్ద దవాఖానా మెడికల్ కాలేజు, మరి హాస్పిటల్. శానిటేషన్ డిపార్ట్మెంట్ లేదు, శానిటేషన్ డిపార్ట్మెంట్ ఎవరైనా తీసుకోలేదు ఇప్పటికీ. సెక్యూరిటీ లేదు, పేషెంట్ కేర్లో లేరు. ఆపరేషన్ థియేటర్ ఇయాటి వరకు ఓపెన్ కాలేదు, అక్కడ పెద్ద దవాఖానలో. ఎక్స్రే మిషన్ లేదు దవాఖానలో, చెప్పుకుంటే సిగ్గుచేటి నర్సంపేట పరిస్థితి. మరి
రేవంత్ రెడ్డి గారు వచ్చి 140 కోట్ల రూపాయలు ఇక్కడ ఈ దవాఖానలకు మేము ఇది చేస్తామని చెప్పిపోవడం జరిగింది. ఏది మరి కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక పోయిందట. అట్లయింది హాస్పిటల్ల పరిస్థితి. డాక్టర్లతో మందలిస్తే, డాక్టర్లతో మాట్లాడితే శానిటేషన్ డిపార్ట్మెంట్లో వర్కర్స్ లేరు, సెక్యూరిటీ లేదు, మేము అక్కడ ఆపరేషన్ థియేటర్ ఎట్లా ఓపెన్ చేయాలి, స్టాఫ్ లేరు. పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కింద ఈ నర్సంపేట మున్సిపాలిటీలో ఉన్న ఆ హాస్పిటల్ కావచ్చు, ఈ హాస్పిటల్ కావచ్చు, 6 మండలాల పేషెంట్స్కు ట్రీట్మెంట్ ఇచ్చే దీంట్లో వర్కర్స్కు దిక్కు లేకుండా పోయింది, పట్టించుకున్నటువంటి దిక్కు లేకుండా పోయింది. అసలు కలెక్టర్ మేడం గారు ఈ వారం రోజుల రివ్యూ మీటింగ్ పెట్టుకొని వీటికి ఆ ప్రజలకు, ఇక్కడికి వచ్చే నిరుపేద కుటుంబాల ప్రజలకు ఉపయోగపడే 2 దవాఖానాల మీద మీరు సీరియస్గా యాక్షన్ తీసుకొని అన్ని సెట్ చేస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి మీరు వారం రోజుల లోపల ఈ రివ్యూ మీటింగ్లు పెట్టుకొని ఇక్కడ అక్కడ ఉన్న శానిటేషన్ డిపార్ట్మెంట్కి ఎంతమంది కావాలి, సెక్యూరిటీ ఎంతమంది కావాలి, ఆపరేషన్ థియేటర్ ఓపెన్ చేసి కనీసం చిటికెనేలు ఇరిగితే ఒక ఎక్స్రే మిషను ఎట్లా, చిటికెనేలు ఇరిగితే ఎక్స్రే మిషన్ ఎట్లా నర్సంపేట్ల అనేది మీరు ఆలోచన చేయండి. వారం రోజుల లోపల మీరు ఈ కార్యాచరణ తీసుకుని ఒక రివ్యూ మీటింగ్ తీసుకుంటారని చెప్పి మేము కోరుతున్నాము. వారం లోపల మీరు ఈ కార్యాచరణ చేసుకోకపోతే భారతీయ జనతా పార్టీన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని చెప్పి శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారికి, నోడల్ ఆఫీసర్ కలెక్టర్ గారికి, మరి ఇక్కడ సూపరింటెండెంట్ మేడం గారికి, మరి డిఎం అండ్ హెచ్ఓ గారికి, డిఎంఈ గారికి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా లక్ష్మణ్ క్రియేషన్స్కి స్వాగతం. నేను మంచి వీడియోస్ చేస్తాను. మీ సపోర్ట్ నాకు కావాలి. నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.